గురుగారు అలాగే మనకి ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి మనకి ఎంత చెప్పినా గానీ, ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి మనం ఎంత విన్నా గానీ తక్కువగానే అనిపిస్తుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి అలాగే సీతారాముల వారి కళ్యాణం గురించి మాకు కొన్ని విశేషాలు చెప్పండి గురువుగారు. రాముల వారి కళ్యాణము ముహూర్తము విశ్వామిత్రులు వాళ్ళు నిర్మించారు. ఓకే. విశ్వామిత్రుడు మహర్షి అయినటువంటి ఆయన, శుక్లాచార్యులు వాళ్ళు, వేదవ్యాసు వాళ్ళు, వాల్మీకి మహర్షి, వీళ్ళంతా కూడా మహాత్ములు యోగులు ఉండేవాళ్ళు. విశ్వామిత్రులు వాళ్ళు మహర్షి పెట్టినటువంటి ముహూర్తం అభిజిత్ ముహూర్తం. పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అభిజిత్ ముహూర్తమున నవమి రోజున స్వామివారికి కళ్యాణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఘటన ఏర్పడుతుంది. ఇక్కడ మన తెలుగు, కన్నడ, తెలంగాణ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టే ఒక ఆనవాయితీ ఉంటుంది. అయోధ్యలో వేరే రకమైనటువంటి కళ్యాణం చేస్తారు. అక్కడ వచ్చేసి ముత్యాలు తరంబరాలు పోస్తారు. అక్కడ ఏంటంటే అక్కడ నార్త్ సైడ్ కి సంబంధించినటువంటి కళ్యాణం జరుగుతుంది, ఇక్కడ దక్షిణ భాగంలో జరిగేటువంటి కళ్యాణం జరుగుతుంది. ఏమండి? సో ఆ రకంగా జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే 12 ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెట్టేస్తారు. రాముల వారి విగ్రహం పైన, అమ్మవారి విగ్రహం పైన. ఇది మనకు కనువిందులమైనటువంటి పండుగ. సాక్షాత్గా వైకుంఠం దిగి వచ్చినటువంటి మహావిష్ణు మహాలక్ష్మి అక్కడ సేత తీస్తున్నట్టుగాను, అక్కడ కూర్చున్నట్టుగాను రంగరంగ వైభవంగా మనకు కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఉంటుంది. ఈ లగ్నంలో ఈ ముహూర్తంన ఆ విశ్వామిత్రులు వాళ్ళు పెట్టేటువంటి ముహూర్తంలో కళ్యాణం జరగటము, అందరూ కూడా అంటే ఈ టైంలో మానవులు మాత్రమే కాదు, పశుపక్షులు, ఋషులు, దేవతలు, మునువులు అందరూ కూడా ఈ ముహూర్తాన వచ్చేసి స్వామివారికి తరంబరాలు వేయటము, విశేషంగా ముత్యాలు వేయటము, స్వామికి నవరత్నాలు, నవధాన్యాలు అన్నీ కూడా స్వామి తరం పైన పోయటం కూడా జరుగుతుంటుంది. అది వచ్చేసి గురువులు, మహర్షులు, పూజారులు మాత్రమే తలం పైన పోయాలి. భక్తులందరూ కూడా స్వామివారి సీతావాళ్ళ పాదాల దగ్గర పోయాలి. అందరూ కూడా సీత విగ్రహం మీదను, రాముల వారి విగ్రహం మీద పోయకూడదు. పాదాల దగ్గర పోసినవంటి ఎప్పుడైనా కూడా పాదాల దగ్గర పోయాలి. మహాదేవుడు, దేవుళ్ళ మీద తల మీద పోసినంత వాళ్ళంటే మనం కాదు. కాబట్టి వారి పాదాల వరకు పోల్చుకొని చక్కగా ఆ తరంబరాలని కూడాను వచ్చినటువంటి ప్రసాదాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి, మీ ఇంట్లో ఎవరికైతే కూడా కళ్యాణం కలగలేదు, ఎవరికైతే ఎప్పుడు కూడాను సంబంధాలు వెనకపోతూనే ఉన్నాయో వాళ్ళకందరికీ నెత్తి మీద వేస్తే శ్రీరామనవమి వచ్చేలోపు వాళ్ళ కళ్యాణం అయిపోతుంది. సంతానం రాని వారికి సంతానం అయిపోతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేస్తుంది. అటువంటి మహోత్కరమైనటువంటి ఆ తరంబరాల్లో ఉన్నటువంటి ఒక చమత్కారము, దానికి తిరుగులేదు. దానికి ఇంకా అస్సలు మనం భయపడే విషయమే లే. అది అద్భుతమైనటువంటి ఒక అన్నపూర్ణలు నివసిస్తూ ఉంటుంది. గురువుగారు, మాకు రామాయణం గురించి కొన్ని ఘటనలు చెప్పారా? రామాయణము అంటే ఇక్కడ 5-6 రకాలమైనటువంటి రామాయణాలు. తులసీదాస్ రచించిన రామాయణము, వాల్మీకి రామాయణము, విశ్వామిత్రుడు రచించినటువంటి రామాయణము, మరి ఇతర మహాత్ములు యోగులు రాసినటువంటి ఎన్నో రామాయణాలు ఉన్నాయి. పరిపూర్ణ రామాయణం అని, సంపూర్ణ రామాయణం అని, పుష్ప రామాయణం అని, అంటే వారి ఒక దీంతోనే. కానీ వాల్మీకి వచ్చేసి సంపూర్ణమైనటువంటి వాల్మీకి ఒక దొంగగా ఉండి మహర్షిగా మార్చినటువంటి మా యోగి. ఆయన ఒక బండిపట్టి దొంగ. ఆ దొంగకి జ్ఞాన ప్రసన్నమై లోక కళ్యాణార్థము కోసము ఆయన మహర్షి అయ్యారు వాల్మీకి గారు. ఆయనకు అపురూపమైనటువంటి ఒక ఆశ్రమం పెట్టుకొని సీతాదేవి వాల్మీకి ఆశ్రమం చేసుకొని 2 పిల్లల్ని జన్మించింది. లవుడు, కుష్కుష. అది అద్భుతమైనటువంటి ఘటన. అయితే ఎప్పుడైతే కూడా రామాయణము కథ, ఈ రామాయణము చరిత ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగినటువంటిది ఏంటంటే, రావణాసుడు అఘోరంగా తపస్సు చేశారు. ఎటువంటి తపస్సు చేశారు అప్పుడే, బ్రహ్మ, మహావిష్ణు, శివుడు కూడా ఆయన చేసిన తపస్సుకి ఒక అగ్ని జ్వాల వచ్చేసింది. వాళ్ళు కూర్చోలేకపోయారు. కూర్చోలేకపోవడం వల్ల అప్పుడు వాళ్ళు ఏం చేశారు అప్పుడే, బ్రహ్మదేవుని
భూమండలానికి పంపించారు. ఉమ్, పంపించిన తర్వాత అప్పుడు రామనావస్తుడు నాకు వరం కావాలి அப்படின்னு. ఏం వరం కావాలంటే నాకు చావే ఉండకూడదు. చావు అంటే పుట్టినవాడికి చావు ఉండకపోవడం ఏంటి, మరణం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా அப்படின்னு కోరుతారు. అయితే సరే నువ్వు కోరుకో, ఎటువంటి వరం కావాలంటే నాకు పశుపక్షులతో కానీ వాతావరణంతో కానీ పంచభూతాలతో కానీ అగ్నితో కానీ నీళ్ళతో కానీ దేంతో కానీ మరి ఎటువంటి ఆయుధాలతోనైనా సరే, ఎటువంటి మాయాతంత్రాలతోనైనా సరే ఆ ఒక దానిపై నుంచి నాకు మృత్యు ఉండకూడదు. ఏ ఒక ఇంకోటి దేవతలతోని కూడా నాకు చావు ఉండకూడదు. ఏమండి, అటువంటి కోరారు. ఇక్కడ ఏంటంటే నరుడు నుంచి చావు కోరాలని కోరలేదు. అర్థమైందా మీకు? ఇక్కడ దేవతలతో కానీ పశుపక్షులు జంతువులు వారి పంచభూతాలు అనేక రకమైనవంటి ఉన్నవంటి సో అవిట్లతోనే కాస్త ఇబ్బంది కలిగించేవంటి సంఘటన కోరుకున్నారే తప్ప ఆయనకు నరుళ్ళు అంటే ఒక చీమ లాంటి ఒక భావన ఉంటుంది కాబట్టి ఆ స్వామికి ఒక ఆలోచన రాలేదు, ఆ కోరలేదు. కాబట్టి బ్రహ్మ తదాస్తు అని చెప్పేస్తే ఇంకా నాకు మరణమే తిరుగులేదు அப்படின்னு ఆయనకు అద్భుతమైన ఇంకా తపస్సులతో వెళ్ళి శివుణ్ణి రప్పించి నాకు అతీతమైన వంటి శక్తిని ఇవన్నీ 10 తలకాయలు తెప్పించుకున్నాడు. ఆయన 10 తలకాయలో 10 బ్రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్క చేయలేము, 10 ఆలోచిస్తాం, 10 దిక్కులు అంటారు కదా. అప్పట్లోనే 10 తలకాయలు 10 ఉంటుంది. ఇప్పుడంటే మనకు సిస్టమ్స్ వచ్చేసాయి, ల్యాప్టాప్స్ వచ్చేసాయి, కంప్యూటర్స్ వచ్చేసాయి. కానీ ఆ రోజులు అలా ఉండేది కాదు. ఏ ఆలోచనకి ఏ బుర్ర కావాలన్నా ఒక తలకాయ అలా ప్రత్యక్షమైంది. స్త్రీతో దోషం ఉంటుంది, స్త్రీతోనే ఆయనకు మరణం ఉంటుంది అనేసి జన్మంలోనే ఉంది ఆయనకి. అయితే ఆయన స్త్రీ ఒక వ్యాహం పైన రావణాసుడు ఉండడం, కానీ మహా ఉపాసకుడు, శివుణ్ణి నెప్పించేవాడు, శివుడు పూజ చేసేవారు, అనుష్ఠానం చేసేవారు, నిత్యం శివకి భోగం వ్యక్తగానే ఆయన భుజించేవారు. అదేవిధంగా మందోదరి కూడా మహాపతివ్రత. ఆ స్వామివారికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యాలు, పూజలు, అత్తరు, పన్నీరు, జావాదు, బిల్వపత్రాలన్నీ కూడా శివుడికి రెడీ చేసేది. మహా అద్భుతమైనటువంటి పూజలు చేసేవారు. అయితే ఇక్కడ ఏంటంటే భూమండలం పైన దేవతలందరూ కూడా కోరి మహావిష్ణుని రావణాసుడు మరణం కోసం మీరు జన్మించాలి, మీరు జన్మిస్తేనే ఇది అవుతుందని చెప్పి అప్పుడు కౌసల్యాదేవికి, కైకేయికును, సుమిత్రకును వీళ్ళు ముగ్గురు కూడా లక్ష్మణ, భరత, రాముడు అవతారం ఎత్తారు. కాబట్టి సో ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క జన్మ రహస్యం, రామాయణానికి జన్మ రహస్యం మొదలు స్టార్ట్ అయ్యింది. ఆ దశరథుడికి పిల్లలు పుట్టారు. అది వాళ్ళంతా కూడాను ఉత్త వయసు నుంచి కూడా విశ్వామిత్రుని దగ్గరను పరశురాము దగ్గరను విద్య నేర్చుకొని అభ్యాసం పొందినటువంటి మహాత్ములు. ఇట్టే పసికట్టేవాడు శ్రీరామచంద్రుడు. నీళ్ళ రంగులో ఉండేవాడు అంటే స్వామివారు. ఆ నీళ్ళ రంగులో కూడా ఎట్టుండేవాడు అంటే ఆకాశంలో మనకు కనిపిస్తుంటుంది కదమ్మా, దానికైనా పలసటమైన వంటి రంగు. ఆయన నీళ్లు తాగుతుంటే గొంతులో కనబడేదట. అంతటి అద్భుతమైన సౌందర్యంలో ఉండేవాడు శ్రీరామచంద్రుడు అని మనకు విష్ణు పురాణంలోని కూడా చెప్పబడుతూ ఉంటాయి. అటువంటి శ్రీరామచంద్రుడు మన భూమి మీద పరిపాలన చేసినటువంటి భారత భూమి, ఈ దేవతలు నడమన్నటువంటి భూమి. సో ఈ రకంగా కావటము ఏమండి, సీతాదేవి కూడా ఒక అవతారం భూమితో జనక మహారాజుకి భూమిలో దొరకటం, పెద్దగా తర్వాత ఆ పరశురాముని యొక్క ధనుషుని భంగము చేసి వివాహము చేసుకోవడం. ఈ కథ అందరు కూడా మన 60 ప్రేక్షకులకు అందరికీ తెలుసు. తర్వాతనే సీతాదేవిని అయోధ్యకు తీసుకొచ్చి కళ్యాణం చేయటం అంతా జరిగింది. సో ఈ విధానంగా ఆ ముహూర్తాన్ని ఆ స్వామివారి విశ్వామిత్రుల వాళ్ళంతా పెట్టడం వల్ల జరిగింది. కాబట్టి మహత్కరమైనటువంటి ఒక శుభకార్యం జరిగింది.